ఇంతకుముందు వీడియోలో మనం పవర్ ట్రైన్ కాంపోనెంట్స్లో భాగంగా ప్రొపెల్లర్ షాఫ్ట్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో యూజే అంటే యూనివర్సల్ జాయింట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూనివర్సల్ జాయింట్ యొక్క ఉపయోగం ఏమిటి, ఆవశ్యకత ఏంటి ఒక వెహికల్లో అనేటువంటిది, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్లో చూడండి, కంప్లీట్ పవర్ ట్రైన్ ఇక్కడ చూపించబడింది. ఇంజిన్, క్లచ్, గేర్ బాక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్, ఇంతకుముందు మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నది, అలాగే డిఫరెన్షియల్ అండ్ రేర్ యాక్సిల్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ యూనివర్సల్ జాయింట్స్ అంటారు వీటిని. ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్కు ఈ చివర ఉన్నటువంటి యూనివర్సల్ జాయింట్స్. ఈ యూనివర్సల్ జాయింట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక వెహికల్లో యూనివర్సల్ జాయింట్ చూసినప్పుడు ఇలాగ ఉంటుంది. ఇది ఒక ఎండ్ ఆఫ్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ లో ఈ యూనివర్సల్ జాయింట్. యూనివర్సల్ జాయింట్ యొక్క ఆవశ్యకత ఏంటి ఒక వెహికల్ అనుకున్నప్పుడు, ఏదైనా మీరు వెహికల్ చూసుకుంటే ట్రాన్స్మిషన్ యాక్సిస్ ఈ విధంగా ఉంటే, ఎనీ వెహికల్ ట్రాన్స్మిషన్ యాక్సిస్ ఈ ప్లేన్లో ఉంటే, డిఫరెన్షియల్ ట్రాన్స్మిషన్ కంటే కింద భాగంలో కొద్దిగా తక్కువ లెవెల్లో బిగించబడి ఉంటుంది. దిస్ ఇస్ కామన్ ఇన్ ఎనీ వెహికల్. డిఫరెన్షియల్ యాక్సిస్ ఈ విధంగా ఉంటుంది. దిస్ యాక్సిస్ అండ్ దిస్ యాక్సిస్ రెండు కూడా డిఫరెంట్ లైన్లో ఉన్నాయి. మీరు చూసుకుంటే ఈ రెండు యాక్సిస్లు ఎప్పుడు కలవవు. ఇట్లా డిఫరెంట్ యాక్సిస్లో డిఫరెన్స్ లెవెల్స్లో ఉన్న యాక్సిస్లో ఉన్నటువంటి రెండు ఆబ్జెక్ట్స్ను ఒక రిజిడ్ షాఫ్ట్ ద్వారా కానీ రిజిడ్ రాడ్ ద్వారా కానీ కనెక్ట్ చేయడము కుదరదు. ఎందుకంటే ఇవి రొటేషనల్ ఫోర్స్ను ట్రాన్స్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రొటేషనల్ ఫోర్స్ ట్రాన్స్మిట్ చేయాలంటే కంపల్సరీగా సేమ్ యాక్సిస్లో మాత్రమే ఇది పాసిబుల్ ఉంటుంది. యాక్సిస్ చేంజ్ అయినప్పుడు రిజిడ్ షాఫ్ట్ ద్వారా పవర్ ఆర్ టార్క్ ట్రాన్స్మిషన్ చేయడం కుదరదు. అలా చేస్తే ఈ షాఫ్ట్ కానీ లేకపోతే ఈ కంప్లీట్ ఈ ట్రైన్లో ఉన్నటువంటి ఈ మెకానిజంలో ఈ గ్రూపులో ఉన్నటువంటి ఏవైనా సరే బలహీనమైనటువంటి పార్ట్స్ తొందరగా బ్రేక్ అయిపోతాయి, ఇమ్మీడియట్గా బ్రేక్ అయిపోతాయి. సో అది అవాయిడ్ చేసే దానికోసము ఈ యాంగులర్ మూమెంట్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసే దానికోసము ఈ రొటేషనల్ ఫోర్స్ ఈ టార్క్ను యాంగులర్ మూమెంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేదానికోసము ఈ ఫ్లెక్సిబిలిటీ వచ్చేదానికోసం ఇక్కడ యూనివర్సల్ జాయింట్ అనేటువంటి కాంపోనెంట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ రెండు చివరలా అమర్చబడి ఉంటుంది. ఎలాగా ఈ యొక్క ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనుకుంటే, వి సీ దిస్ యానిమేషన్. ఇది ట్రాన్స్మిషన్ సైడ్ అని ఊహించుకొని, ఇది డిఫరెన్షియల్ సైడ్ అని ఊహించుకొని, ఈ రెండు డిఫరెంట్ యాక్సిస్లో ఉన్నాయి. ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ యాక్సిస్. This is propeller shaft axis, this is differential axis, this is the transmission axis. Propeller shaft axis ku differential axis ku madhyalo ikkada angle untundi. This is the angle, whereas here this is the angle, difference of the angle between these two axes. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఈ యొక్క ఈ యాంగిల్ను కవర్ చేయడానికి ఈ రొటేషనల్ ఫోర్స్ యూనివర్సల్ జాయింట్ ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా పనిచేస్తుంది. We can closely observe how this yoke is moving. ఎలా మూవ్ అవుతుందో చూసుకోండి. ఇక్కడికి వచ్చేపాటికి దగ్గర అవుతుంది, సేమ్ యోక్ కిందికి పోయేపాటికే దగ్గర అవుతుంది, పైకి వచ్చేపాటికి దూరం అవుతుంది. బికాస్ హియర్ ద డిస్టెన్స్ ఈజ్ లెస్, హియర్ ద డిస్టెన్స్ ఈజ్ మోర్. సేమ్ కింద భాగంలో ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ కప్పు సెంటర్ లైన్కు ఫ్లాంజ్కు డిస్టెన్స్ తక్కువ ఉంది. ఈ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల వస్తుంది. సేమ్ ఈ యొక్క వీడియో కూడా రిప్రజెంట్ చేస్తుంది హౌ దిస్ క్రాస్ ఈజ్ మూవింగ్. ఓకే, ఈ విధంగా.
ఈ యొక్క యూనివర్సల్ జాయింట్ కనిపెట్టడానికి ప్రేరణ ఏంటి అనుకున్నప్పుడు గింబల్ అంటారు దీన్ని. ఈ యానిమేషన్ ఇట్స్ ఎ గింబల్ మెకానిజం. ఈ మెకానిజం ఇంచుమించు క్రీస్తు పూర్వం 230లో కనుగొనబడింది. దీన్ని ఒక ఆబ్జెక్ట్ దాని యొక్క యాక్సిస్ మారకుండా కాన్స్టెంట్గా ఉంటూ వేరే దాన్ని కనెక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ వాటి యాక్సిస్ మారుతున్నా సరే, వాటి మూమెంట్ డిఫరెంట్ యాక్సిస్లో ఉన్నా కూడా ఈ పర్టికులర్ గింబల్ మెకానిజంలో 3 యాక్సిస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ సెంటర్ వందేమో దీని యాక్సిస్ మారకుండా కాన్స్టెంట్ ఒకటే చోటు తిరుగుతూ ఉంది. దానికున్న నెక్స్ట్ ఇది దాని యాక్సిస్లో రొటేట్ అవుతుంది కానీ బట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సేమ్ సెకండ్ది, సేమ్ థర్డ్ది. సో వీటికి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కనెక్ట్ చేయబడినప్పుడు ఈ సెంటర్లో ఉన్న ప్లేస్ మాత్రం స్టడీగా ఒకటే లెవెల్లో తిరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద గింబల్ మెకానిజం. ఈ మెకానిజము యూనివర్సల్ జాయింట్ కనుగొనడానికి ప్రేరణగా ఉన్నింది. జనరల్గా ఇవి నేవల్ షిప్స్లో కానీ లేకపోతే సెయిలింగ్లో కానీ లేకపోతే కాంపస్లో కానీ వాడేటువంటి వాళ్ళు. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రిన్సిపలే. ఈ రెండు అసలు కదట్లేదు, వేరాజ్ దిస్ ఈజ్ మూవింగ్. యూ కెన్ సీ దీస్ ఆర్ వెరీ స్టడీ దేర్ ఇన్ దేర్ యాక్సిస్ హోల్డింగ్, వేరాజ్ దిస్ ఈజ్ మూవింగ్. Because this cross is moving in 2 axes. This is one axis and this is one axis. యూనివర్సల్ జాయింట్ మనం చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ యూనివర్సల్ జాయింట్ ఇక్కడ చూపించబడింది. ఇది యూనివర్సల్ జాయింట్ ప్రొపెల్లర్ షాఫ్ట్కి ఈ విధంగా స్క్రూస్ ద్వారా ఫ్లాంజ్కు బిగించబడి ఉంది. ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ యోక్ అనుకుంటే ఈ పర్టికులర్ ఫ్లాంజ్ వచ్చి డిఫరెన్షియల్ కానీ ట్రాన్స్మిషన్ కానీ బిగించబడి ఉంటుంది. ఇటువంటి స్క్రూ టైప్ క్యాప్స్ ఉన్నటువంటివి హైయర్ కెపాసిటీ ప్రొపెల్లర్ షాఫ్ట్స్లో ఉన్నటువంటి యూనివర్సల్ జాయింట్స్లో అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ కప్, ప్రెస్ ఫిట్ టైప్. ఇవి కప్స్. ఈ కప్స్ ఇటువంటి స్క్రూ మెకానిజం కాకుండా ఈ కప్స్ వీటిలో ప్రెస్ ఫిట్ చేయబడి ఈ బయటికి ఫ్లై ఆఫ్ కాకుండా ఈ సర్క్లిప్స్ ద్వారా లాకింగ్ చేయబడి ఉంటాయి. ఇది ఇంకొక రకమైనటువంటి ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ యూనివర్సల్ జాయింట్. ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ యోక్, ఇదేమో ట్రాన్స్మిషన్ సైడ్ లేదా డిఫరెన్షియల్ సైడ్ ఉన్నటువంటి ఫ్లాంజ్ యొక్క యోక్. ఇక యూనివర్సల్ జాయింట్ మనము దీన్ని డిస్మాంటిల్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని క్రాస్ అని, స్పైడర్ అని అంటాం. ఇది హై క్వాలిటీ స్టీల్ క్యాస్టింగ్తో తయారు చేయబడి ఫినిషింగ్ చేయబడి ఉంటుంది. దీనికి 4 సైడ్లు 4 ట్రోనియన్స్ అంటారు వీటిని. ఈ పిన్స్ షేప్లో ఉన్నవి 4 ట్రోనియన్స్. ఈ 4 ట్రోనియన్స్ ఈ బేరింగ్ను అకామిడేట్ చేస్తూ వాటిపైన ఈ కప్స్ను అకామిడేట్ చేస్తూ కప్స్ యోక్లో అమర్చబడి ఉంటాయి ఇందాక చూపించినట్టుగా. తర్వాత ఈ యొక్క క్రాస్ను మనము క్రాస్ సెక్షన్ చేసి చూసుకుంటే దీని లోపల ఇంటర్నల్ డ్రిల్డ్ ప్యాసేజెస్ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ఈ డ్రిల్డ్ ప్యాసేజెస్ ద్వారా గ్రీజు ఈ బేరింగ్స్కు చేరుతుంది. ఈ గ్రీజ్ పంప్ చేయడానికి ఇక్కడ ఒక గ్రీజ్ నిప్పల్ అమర్చబడి ఉంటుంది. పీరియాడికల్గా ఆ యొక్క యూనివర్సల్ జాయింట్ కానీ లేదంటే వెహికల్ యూసేజ్ని బట్టి దీనికి లూబ్రికేట్ చేయబడి ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి యూనివర్సల్ జాయింట్ సీల్డ్ అండ్ లూబ్రికేటెడ్ బేరింగ్స్తో బిగించబడి ఉంటాయి కాబట్టి వాటికి డ్రిల్ ప్యాసేజ్ ఉండదు. సో ఇది అబౌట్ ద క్రాస్. నెక్స్ట్ పార్ట్ ఈజ్ ద బేరింగ్, నీడిల్ రోలర్ బేరింగ్. ఇది ఇక్కడ ఫ్రిక్షన్ మినిమైజ్ చేయడానికి ఈ క్రాస్ ఈ యాక్సిస్లో ఇటు ఇటు మూవ్ అయినప్పుడు, ఈ యాక్సిస్లో ఇటు కానీ మూవ్ అయినప్పుడు, ఇలా మూవ్ అయినప్పుడు ఇక్కడ బేరింగ్స్ యాక్ట్ చేస్తాయి. ఇలా మూవ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నట్టు బేరింగ్స్ ఇది ఫ్రీగా రొటేట్ అవ్వడానికి, ఇందులో ఈ రొటేట్ అయినప్పుడు ఫ్రిక్షన్ ఎలిమినేట్ చేయడం కానీ తగ్గించడం కానీ బేరింగ్స్ అమర్చడం జరిగింది. ఈ బేరింగ్స్ పైన ఈ స్టీల్ క్యాప్ ఉంటుంది. ఈ స్టీల్ క్యాప్ ఇన్నర్ రేస్ ఏమో బేరింగ్ అవుటర్ రేస్గా పనిచేస్తుంది. ఇన్నర్ సర్ఫేస్ అంతా కూడా ఈ క్యాప్ అవుటర్ సర్ఫేస్ వచ్చి ఇందాక మనం చూసినట్టుగా ప్రొపెల్లర్ షాఫ్ట్ యోక్లో మరియు డిఫరెన్షియల్ లేదు ట్రాన్స్మిషన్కి బిగించినటువంటి యోక్లో ఫిక్స్ చేయబడి బయటికి రాకుండా ఈ సర్క్లిప్ చేత లాక్ చేయబడి ఉంటుంది.
ఈ సర్క్లిప్ లేకపోతే ప్రొపెల్లర్ షాఫ్ట్ తిరిగినప్పుడు జనరల్గా ఏదైనా ఆబ్జెక్ట్ రొటేట్ అయినప్పుడు సెంట్రిఫికల్ ఫోర్సెస్ జనరేట్ అయ్యి లూజ్గా ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా బయటికి ఫ్లై ఆఫ్ అయిపోతాయి, ఎగిరిపోతాయి. ఎగిరిపోయినప్పుడు ఆ స్పీడ్లో ఈ క్యాప్స్, బేరింగ్స్ అవన్నీ చెల్లా చెదరగా ఎగిరిపోయినప్పుడు ఈ క్రాస్ తర్వాత దీన్ని కనెక్ట్ చేయబడినటువంటి యోక్స్, ప్రొపెల్లర్ షాఫ్ట్ డ్యామేజ్ అయిపోతాయి. అది అవాయిడ్ చేయడానికి ఈ సర్క్లిప్ అరేంజ్మెంట్ చేయబడి ఉంది. ఈ సర్క్లిప్ అరేంజ్మెంట్ క్యాప్స్ టైప్ ప్రొపెల్లర్ షాఫ్ట్ లో మాత్రమే ఉంటుంది. కొన్నింటిలో మనం ఇందాక చూసినట్టుగా బోల్ట్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా కొన్ని క్యాప్స్ కు సర్క్లిప్ బదులు సపరేట్ ప్లేట్ వచ్చి ఆ ప్లేట్ 2 స్క్రూలతో బిగించబడి ఉంటుంది యోక్ మీద. దెన్ ఇది సీల్ ఇన్స్టాల్డ్ టు ప్రివెంట్ ద లీకేజ్ ఆఫ్ ద గ్రీజ్ అవైలబుల్ ఫర్ దిస్ బేరింగ్స్ lubrication. దీని తర్వాత ఉన్నటువంటి డస్ట్ కవర్, బయట ఉన్నటువంటి డస్ట్ లోపలికి వెళ్ళి బేరింగ్స్ని కానీ, పిన్ కానీ, ఈ ట్రనియన్స్ని కానీ, ఈ ట్రనియన్స్ 4 ట్రనియన్స్ని కానీ పాడు చేయకుండా ఉండడానికి డస్ట్ కవర్ ఒకటి అమర్చబడి. దీన్ని మనం చూసుకుంటే ఈ కప్స్లో నీడిల్ బేరింగ్స్ ఎలా అమర్చబడతాయి, దీనిపైన సీలు, ఇందులో గ్రీజ్. ఇది కంప్లీట్ యాజ్ అ యూనిట్ దీనిపైన కూర్చోబెట్టి ఈ బ్యాక్ సైడ్ సర్కిల్ దీంట్లో యోక్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత సర్కిల్ వేసేస్తారు. ఇది గ్రీజ్ నిప్పల్, గ్రీజ్ పంప్ చేయడానికి. లోపల గ్రీజ్ ప్యాసేజ్ కోసం ఉన్నటువంటి డ్రిల్లింగ్ ప్యాసేజ్ మనం చూసాం. ఇదంతా కూడా స్టీల్ కాస్టింగ్. ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ చూసుకుంటే క్రాస్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఇలాగా మూవ్ అయినప్పుడు ఇక్కడ ఫ్రీ మూమెంట్, ఈ యాక్సిస్లో బేరింగ్స్ రొటేట్ అవుతాయి. ఇటు మూవ్ అయినప్పుడు ఈ యాక్సిస్లో బేరింగ్ రొటేట్ అవుతాయి. స్పైడర్, నీడిల్ బేరింగ్స్, సర్క్లిప్. ప్రొపెల్లర్ షాఫ్ట్ యోక్, డిఫరెన్షియల్ లేదా ట్రాన్స్మిషన్ యోక్. ఈ యూనివర్సల్ జాయింట్స్ జనరల్గా చెప్పాలంటే వెరీ స్ట్రాంగ్, తర్వాత వెరీ హై టార్క్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేయబడతాయి. అట్ ది సేమ్ టైం యూనివర్సల్ జాయింట్స్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ యూనివర్సల్ జాయింట్ పవర్ ట్రాన్స్మిషన్లో ఉన్నటువంటి యాంగిల్ని కానీ, వెలాసిటీని కానీ సర్టన్ లెవెల్ వరకు మాత్రమే అవి ట్రాన్స్మిట్ చేయగలవు. ఆ లెవెల్కి మించితే వైబ్రేషన్స్కి ఎక్కువ డెవలప్ అయ్యి ఆ వైబ్రేషన్స్కి విత్స్టాండ్ కాలేవు యూనివర్సల్ జాయింట్స్. అంటే యాంగిల్ బిట్వీన్ ద 2 యాక్సిస్, అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్ యాక్సిస్, ట్రాన్స్మిషన్ యాక్సిస్ కానీ, ప్రొపెల్లర్ షాఫ్ట్ యాక్సిస్, డిఫరెన్షియల్ యాక్సిస్ కానీ ఎక్కువ అయినప్పుడు బియాండ్ సర్టన్ యాంగిల్ యూనివర్సల్ జాయింట్ విల్ నాట్ వర్క్. అలాగే వెలాసిటీ కూడా ఎక్కువైనప్పుడు యూనివర్సల్ జాయింట్ పనిచేయవు. అటువంటి ప్రదేశాల్లో హై వెలాసిటీ, హై యాంగిల్ లెవెల్స్ ఉన్న చోట కాన్స్టెంట్ వెలాసిటీ జాయింట్స్ ఉపయోగించబడతాయి. ఆ కాన్స్టెంట్ వెలాసిటీ జాయింట్స్ మనం డిఫరెన్షియల్ పార్ట్లో తెలుసుకున్నాం. ఫ్రంట్ వీల్ డ్రైవ్ వెహికల్స్లో కాన్స్టెంట్ వెలాసిటీ జాయింట్స్ ఎలా పనిచేస్తాయి అనేటువంటిది. దీంతో పాటు 2 పేజీల నోట్స్ ఉంది. కైండ్లీ గో త్రూ దీస్ నోట్స్. మీకు ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే నన్ను ఎప్పుడైనా సరే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.